ప్రభుత్వం, రాజ్యాంగం, చట్టం ఆయా వ్యవస్థల నిర్వహణలో దళిత వర్గాలకు ఎక్కడైనా వివక్షతకు గురైన వారు కమిషన్ దృష్టికి తీసుకుని వస్తే వాటిపై తగు చర్యలు తీసుకుంటామని ఎస్సీ కమిషన్ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లం ఆనంద్ ప్రకాష్ తెలిపారు. గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండల అభివృద్ధి కార్యాలయంలో మండలానికి సంబంధించిన ఎస్సీ సర్పంచ్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ కమిషన్ సభ్యులు మాట్లాడుతూ కుల వివక్ష లాంటి సంఘటనలు కమిషన్ దృష్టికి వస్తే అలాంటి చోట్ల జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వర్ణ వివక్ష లాంటి సంఘటనలు జరిగితే అలాంటి వాటిపై తక్షణం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఉద్యోగస్తులు కూడా అడిగాను, ఇక ఏదైనా మీకు తెలిసి కానీ మీకు తెలియదు కానీ ఏదైనా వివక్షత ఉంటుందా అని అడిగాను. వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఏం ఉండట్లేదు సార్ అని చెప్పారు. మంచిది, సంతోషం. ఇది రాజ్యాంగ నిర్మాతలు కానీ రాజ్యాంగం కానీ చట్టాలు కానీ కోరుకునేది. ఇటువంటి సమాజం లేకుంటే నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ అన్నది ఉండకూడదని ప్రభుత్వం కానీ కమిషన్ కానీ రాజ్యాంగం కానీ చట్టాలు కానీ చెబుతున్నాయి. కాబట్టి దీనికి అందరూ లోబడి అందరినీ ప్రేమించి ఉండాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈరోజు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మీ గ్రామాలు మీరు ఏదైనా సమస్యలు ఎదుర్కొంటే కమిషన్ స్వచ్ఛందంగా ఉంటుంది, స్వేచ్ఛగా ఉంటుంది. మాకు తెలియజేస్తే మేము అధికారుల మీద మరి మేము అడుగుతాం. అక్కడ ఏదైనా జరిగితే కమిషన్ ఎవరైనా చెబితే నేను మీ ఎదుర్కొండగానే అధికారులతో మాట్లాడతానని చెప్పేసి ముందుగా మీకు తెలియజేస్తాను. బాధ్యత చేస్తూ ఉన్నాను. నేను ఆర్టీఓ డిఎస్పీని కూడా కమిషన్ పిలిపిస్తాను. ఎందుకంటే సివిల్ రైట్స్ అన్నది ప్రాపర్గా పౌర హక్కులు అన్నది చట్టాన్ని అతిక్రమిస్తే వీటిని ఎవరిని ఉపేక్షించాం. తప్పకుండా ఈ వారంలోనే అమలాపురం ఆర్టీఓ, అమలాపురం డిఎస్పీని కూడా కమిషన్ పిలిపించి వారి ద్వారా మేము ఎందుకు జరగదో తెలుసుకుంటాం. ఒకవేళ అది నిజంగా కనుక ప్రూవ్ అయితే కనుక చర్యలు కూడా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాము. కమిషన్ ఉద్దేశం ఉంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైతే సంఖ్యం కానీ ఏదైతే నిధులు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రాపర్గా వెళ్తున్నాయి లేదా, లేకుంటే ఏజెన్సీలు ఎక్కడ ఆపుతున్నాయో, ఆ ఏజెన్సీ అంటే ఐ మీన్ సచివాలయం కానీ మండలం కానీ జిల్లాలు కానీ పరిషత్తు ఎక్కడ ఆపుతున్నాయా, ఆపితే ఇట్స్ అండర్ క్రైమ్, ఆపకూడదు. అది చెక్ చేయడానికి వచ్చాను. నేను జస్ట్ ఒక సచివాలయం సందర్శించాను. జస్ట్ మేడం ఇదే సునీత మేడం ఆవిడ చెప్పారు. అక్కడ సచివాలయం కూడా అడిగాను. ఈవెన్ వాలంటరీ వ్యవస్థలో ఒక 50 ఇల్లు ఇచ్చారు వాళ్ళు, అందులో కూడా అడిగాను. అక్కడ కూడా కొంత ప్రాబ్లమ్స్ ఏమైనా నోటీస్కి వచ్చింది. కాబట్టి ఇటువంటి సమాజం ఉండాలని కోరుకుంటుంది కమిషను, ప్రభుత్వం, రాజ్యాంగం, చట్టం. సో ఎక్కడ వివక్షత ఉండకూడదు. మెయిన్ మోటో ఎక్కడ కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయకూడదు, కులాన్ని అడ్డు పెట్టుకుని సమాజంలో ఇబ్బందులు రాదు. సో డెవలప్మెంట్ వేరు, డెవలప్మెంట్కి మాకు సంబంధం ఉండదు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ టు ఎవరిబడి. డెవలప్మెంట్ అని మాకు సంబంధం లేదు. గవర్నమెంట్ పాలసీ అది చూసుకోవడానికి ప్రజాప్రతినిధులు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. ఓకే, దాంట్లో డిస్కస్ చేయడానికి ఐఎమ్ నాట్ రెడీ టు ద డిస్కస్. ఇది పరిస్థితి. ఇది తర్వాత వివక్షత ఉండకూడదు అనేది మెయిన్ మోటో మేము కోరుకునేది. ఎందుకంటే ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ విషయాల మీద ముందుకెళ్తూ ఉన్నాయి. బాబా ఏదైతే ఆదేశించారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేయించే బాధ్యత కమిషన్ ఉంటుంది. ఆ క్రమంలో ప్రభుత్వాల మీద కూడా మేము ఇది చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు 1 డే నేను రాత్రి చెప్పాను. నేను ఎందుకంటే ఎక్కువ చెప్తే బాగుండేది కానీ చెప్పలేదు. అన్ని డిపార్ట్మెంట్ పిలిపిస్తాను త్వరలో. మళ్ళీ ఈ జిల్లాలో మళ్ళీ ఒక సమీక్ష పెడతాం. ఈలోగా ఎవరో కూడా ఇటువంటి పోగలు బాగొద్దని చెప్పేసి అధికారులు సక్రమంగా నిధులన్నీ కూడా ఎస్సీ ఎస్టీలకు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమిషన్ కూడా చెప్తూ మీ దగ్గర సెలవు.